హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే గులాబ్ జామ్ రెసిపీ చేద్దాం. ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి. ఇది దేశీ కిచెన్ అంటే ఎప్పుడూ ఆచి తెచ్చుకునే వాళ్ళము. సరే ఈసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ఇది ట్రై చేద్దామని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది బై వన్ గెట్ వన్, ఎప్పుడు ప్రతిదీ బై వన్ గెట్ వన్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకున్న విషయం. అయితే నేను రెండు ఓపెన్ చేసి రెండు ఒకసారి చేసేసాను. ఈ పిండిలోని హాట్ వాటర్ వేసుకుంటే స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అలా పిండి పిసికేసి 1 అవర్ నేను నానబెట్టాను ఫ్రెండ్స్. తర్వాత నేను అలా బౌల్స్ చేశాను, చిన్న చిన్న బౌల్స్. చాలా కష్టం ఫ్రెండ్స్ బౌల్స్ అలా చేయనొప్పి వస్తుంది. తర్వాత అదే పాకం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పంచదార వేసుకుని పాకం పెట్టాను. పాకం ఇవి రెడీ అయిపోయినాయి. ఇవి రెడీ అయిపోతే ఆ పాకంలో ఇలాచీ పౌడర్ వేసాను. టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఇంట్లో ఉంది ఆల్రెడీ. మన ఏదో సేమియాకి దేనికో చేస్తే ఆల్రెడీ కొంచెం ఉందని చెప్పేసాను. అయితే అదండి, ఆయిల్ హీట్ అయింది. హీట్ అయిన తర్వాత నేను అవి బాల్స్ చేశాను కదా, బాల్స్ చేసుకున్నాను. అవి పాకంలో వేడివేడిగా వేస్తేనే పీల్చుతాయి అంటారు కదా, అందుకని అవి అలా వేసాను చూడండి. అందుకని బౌల్స్ చిన్నవి చేస్తే పెద్దవి అయిపోతాయి. బాగా రెడ్డిష్ వచ్చే వరకు ఉంచాను ఫ్రెండ్స్. రెడ్డిష్ వస్తే లోపల ఒక్కొక్కసారి కొద్దిగా ఉడకకుండా ఉంటుంది. అలా ఫుల్ రెడ్డిష్కి వస్తే బాగా ఉడికినట్టు ఉంటుంది. అందుకని ఫుల్ రెడ్డిష్ వస్తుంది కదా, అది ఫ్రెండ్స్. అవి నూనె అంతా తీసుకుని అలా వేస్తాను ఫ్రెండ్స్ నేను అందులో. ప్లీజ్ సబ్స్క్రైబ్.